హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో చేస్తున్నానండి. అది 90s కిడ్స్కి చాలా చాలా ఫేవరెట్. మీరందరూ ఎప్పుడు తయారు చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా చాలా సింపుల్గా కొన్ని ఇంపార్టెంట్ టిప్స్తో బొరుగుల ముద్దలో ఇంకా బొరుగుల చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొన్ని నువ్వులు ఇంకా కొన్ని పుట్నాలు తీసుకున్నాను. ఇవి జనరల్గా అందరూ వేయరు, కానీ వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి తీసుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బొరుగులు, అదే మరమరాలు అని కూడా అంటుంటారు కదా. బెల్లం వచ్చేసి ఇలాంటి టైప్ తీసుకున్నట్టయితే ఏ స్వీట్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది, పాకం పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా బెల్లాన్నంతా కూడా సన్నగా ఇలా తురుముకొని పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల పాకం తొందరగా అవుతుంది. ఇవాళ పర్ఫెక్ట్ కొలతలతో చాలా సింపుల్గా చూపించబోతున్నాను. దానికోసం ముందుగా 1 కప్పు బెల్లం తీసుకున్నట్టయితే 4 కప్పుల మరమరాలు, ఇంకా కొన్ని పుట్నాలు, కొన్ని నువ్వులు తీసుకోవాలి. వీటికి కొలతలు ఏం లేదు, మన టేస్ట్ని బట్టి తీసుకోవాలి. వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్, అంటే నువ్వులు ఎప్పుడైతే పైకి ఎగురుతూ ఉంటాయో జస్ట్ అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. లైట్గా రోస్ట్ చేసుకోవాలి, మరి మాడిపోనివ్వకూడదు. పుట్నాలు కూడా అంతే, జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకోవడం వల్ల అవి పంటి కింద పడినప్పుడు క్రిస్పీగా అనిపిస్తాయి. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ బొరుగులు తీసుకోవాలి. మామూలుగా బొరుగులు ఉప్పు ఉన్నవి, ఉప్పు లేనివి ఉంటాయి కదా. ఈ స్వీట్కి అయితే ఉప్పు లేనివి అయితే చాలా బాగుంటాయి. వీటిని కూడా లైట్గా రోస్ట్ చేయడం వల్ల క్రిస్పీగా అవుతాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో. ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే వీటిని రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ క్రిస్పీగా అయ్యే వరకు రోస్ట్ చేసుకొని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పాకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి మెయిన్గా పాకం పర్ఫెక్ట్గా వస్తేనే చాలా బాగా సెట్ అవుతుంది. 1 కప్ బెల్లంకి చిన్న గ్లాస్లో పావు మాత్రమే వాటర్ తీసుకున్నాను. అంటే జస్ట్ ఒక 3 స్పూన్స్ వాటర్ వేస్తే చాలు. ముదురు పాకం కావాలి కాబట్టి ఎక్కువగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మనం తయారు చేసుకున్నటువంటి బొరుగుల చిక్కీ, బొరుగుల ముద్దలంతా కూడా తయారు చేసుకునేటటువంటి పాకం మీదే డిపెండ్ అయి ఉంటాయి. సో చూసారు కదా, ఇలా బబుల్స్ లాగా వస్తున్నప్పుడు దీనిలో 1 స్పూన్ నెయ్యి కనుక వేసినట్టయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ప్లస్ బొరుగుల ముద్దలు షైనీగా కూడా కనిపిస్తాయి. ఇప్పుడు పాకం రెడీ అయ్యే ముందు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ముదురు పాకం వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే ఏదైనా కప్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం పాకాన్ని వేసి జస్ట్ వేళ్ళ సహాయంతో ఇలా దగ్గరికి తీసినప్పుడు ఒక ఉండలాగా వస్తే పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూసారు కదా, బెల్లం అంతా కూడా ఇలా దగ్గరగా వచ్చింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా పాకం అనేది రెడీ అయినట్టు. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్నటువంటి బొరుగులు, నువ్వులు, పుట్నాలన్నిటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా చేయాలి. అన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు వీటిని ముద్దల్లాగా కట్టుకోవాలి. ఇవి బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ముద్దలు కట్టుకోవాలి, లేదంటే అస్సలు చేయడానికి రాదు. సో చూసారు కదా, చేతికి తడి అనుకొని జస్ట్ ఈ బొరుగుల ముద్దనంతా కూడా పైకి ఇలా ఎగిరేయడం వల్ల ఒక బాల్ లాగా తయారవుతుంది. చేతుల మధ్యలో పెట్టి మామూలుగా మనం తయారు చేసే లడ్డు లాగా ప్రెస్ చేయకూడదు. కొంచెం తీసుకొని ఇలా పైకి ఎగిరేయడం వల్ల ఒక లడ్డు లాగా వస్తుంది. తర్వాత దీన్ని కొంచెం ప్రెస్ చేస్తే సెట్ అయిపోతుంది. లాస్ట్లో అంటే చల్లారిన తర్వాత ఒక్కొక్కసారి కొన్ని ఉండలు చేయడానికి రాదు. అలాంటప్పుడు జస్ట్ ఒక 30 సెకండ్స్ సిమ్లో పెట్టి మళ్ళీ వేడి చేసినట్టయితే పాకం కరుగుతుంది. అప్పుడు వాటిని మళ్ళీ లడ్డులాగా చుట్టుకోవచ్చు. ఇలా ముందుగా వాటర్లో డిప్ చేయడం వల్ల పాకం చేతికి అంటుకోదు. సో చూసారు కదా, చాలా వేడిగా ఉంది, ఏం పర్లేదు. ఒక 2-3 చేసిన తర్వాత ఈజీగానే వచ్చేస్తాయి. కొంచెం ముద్దని తీసుకొని లైట్గా ఇలా ఎగిరేస్తూ లైట్గా ప్రెస్ చేయడం వల్ల టేస్టీ లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అన్ని ఇంట్లో ఉన్నటువంటి ఐటమ్స్తోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మనం షుగర్ ఏమీ యూస్ చేయడం లేదు, బెల్లం యూస్ చేస్తున్నాం, ఇంకా నువ్వులు వేస్తున్నాం కాబట్టి ఐరన్, కాల్షియం కూడా చాలా సమృద్ధిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చూసారు కదండి ఎంత బాగా వస్తున్నాయో. చాలా చాలా టేస్టీగా ఉండేటటువంటి బొరుగుల ముద్దలు మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎప్పుడు తినేటటువంటి ఇలా లడ్డూలే కాకుండా కొంచెం చిక్కీలాగా కూడా తయారు చేసినట్టయితే పిల్లలు కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఏదైనా ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని అంతా కూడా ప్లేట్కి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఒక అచ్చులాగా వస్తుంది. ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే నైఫ్తో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల అది చాలా చక్కగా వస్తుంది. చూడండి, జస్ట్ ఒక 5 మినిట్స్లోనే చిక్కీ అనేది రెడీ అయిపోతుంది. సో వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్గా చేసేసుకొని నైఫ్తో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కొత్తగా కనుక నా ఛానల్ని విజిట్ చేసింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా స్క్వేర్ షేపే కాకుండా మీకు ఇష్టం ఉన్నటువంటి షేప్లో కట్ చేసుకోండి. లేదంటే ఏదైనా షేప్స్ ఉంటే జస్ట్ ఇలా మనం ప్రెస్ చేయడం వల్ల అదే షేప్లో వస్తుంది. అంటే మిక్కీ మౌజ్, ర్యాబిట్ షేప్స్ అలా ఉంటే అలా కూడా చిక్కీ తయారు చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.